తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఈరోజు కేసీఆర్ ఫోన్లో మాట్లాడిండట. దాదాపు చాలామంది లీడర్లతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడిండట. కొంతమంది లీడర్లను ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పిలిచిండట. ఫామ్ హౌస్లో కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. అట్లనే కేటీఆర్ కూడా కేసీఆర్ కొన్ని బాధ్యతలు అప్పగించిండు. కేటీఆర్ కూడా చెప్పిండట కొంతమంది లీడర్లతోటి డిస్కస్ చేయమని చెప్పి. హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేటీఆర్ మాట్లాడిండట. కేసీఆర్ మాత్రం రూరల్లో ఉన్నటువంటి లీడర్లతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిందట. దాదాపు కేసీఆర్ సుమారు 4.5 గంటల సేపు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో డిస్కస్ చేసిండు. డిస్కషన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఫోన్లో మాట్లాడిండట. ఫోన్ కాల్లో కూడా చెప్పిండట కేసీఆర్. అసలు ఏం మాట్లాడిన ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఓ దిక్కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేయించిండు. ఆ సీక్రెట్ సర్వేలో రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు మొత్తం అర్థమైపోయినాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 40 నుండి 42 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి 64 నుండి 65 సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది రేవంత్ రెడ్డి చేయించినటువంటి సీక్రెట్ సర్వే గురించి రేవంత్ రెడ్డి మొత్తం సీన్ అంతా అర్థమైపోయింది. ఇక రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకొని అక్కడ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి నేరుగా పర్యటన చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ కాన్స్టిట్యున్సీలలో తిరగాలి, ఆ కాన్స్టిట్యున్సీలలో డైరెక్ట్ జనాలతోటే మాట్లాడాలి, జనాల సమస్యలు తెలుసుకోవాలి, గ్రౌండ్లో తిరగాలనేది రేవంత్ రెడ్డి ప్లానింగ్, రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు కేటీఆర్ కంటే ముందే మనమే గ్రౌండ్లో తిరిగితే బాధ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ ఏమో పాదయాత్ర చేయాలని అనుకుంటున్నాడు. సో రేవంత్ రెడ్డి పాదయాత్ర కంటే ముందే గ్రౌండ్లో తిరిగితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడు. ఈ ప్లానింగ్ అంతా కూడా కేసీఆర్ గమనిస్తున్నాడు. మనమేమో కేసీఆర్ రాజకీయాలకు దూరం అయిపోయాడు, కేసీఆర్ సైలెన్స్ ఉంటున్నాడు, కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంతేందుకు ఈరోజు జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు కదా, జగిత్యాల సీనియర్ లీడరు జీవన్ రెడ్డితో కేసీఆర్ ఫోన్ మాట్లాడిండట. జీవన్ రెడ్డి కూడా కేసీఆర్ చెప్పిండట, మీరే మళ్ళీ అక్కడ అధికారంలోకి వస్తారు అంటే జగిత్యాల్లో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, మీ మంచి అవకాశం ఉంది, బలంగా పనిచేయమని చెప్పి కేసీఆర్ జీవన్ రెడ్డితో చెప్పిండట. ఇంకొంతమంది బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి లీడర్లకు కేసీఆర్ ఫోన్ చేసి కొంతమందికి వార్నింగ్ ఇచ్చినట, కొంతమందికి ఫోన్ చేసి మీరు గెలవబోతున్నారు, ఇంకా బలంగా పనిచేయమని కూడా కేసీఆర్ చెప్పిండట. కొంతమంది లీడర్లకైతే కేసీఆర్ ఫోన్ చేసి మీ పైన వ్యతిరేకత ఉంది, ఇట్లనే వ్యతిరేకత కంటిన్యూ అయితే రాబోతున్నటువంటి ఎన్నికలలో టికెట్ రాకపోవచ్చు, ఎవరైతే బలంగా పనిచేస్తారో ఎవరికైతే గెలుస్తారనేటటువంటి ఒపీనియన్ ఉంటుందో, మాకెవరి మీద అయితే నమ్మకం కలుగుతుందో వాళ్ళకే టికెట్లు ఇస్తాం, మిగతా వాళ్ళకి టికెట్లు ఏమని ఓపెన్గా కేసీఆర్ కొంతమంది లీడర్లకు ఫోన్లోనే చెప్పిండట. కాబట్టి ఇప్పుడు లీడర్లు మొత్తం కూడా గడబడవుతున్నది అంతా. నిజంగానే 2028 ఎన్నికలలో మాకు టికెట్లు ఇయ్యరా, ఏం జరగబోతుంది ఏం కథ అనేది అంత ఆగమాగం అవుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్ కూడా ఒక గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాడు. కేసీఆర్ కూడా ఒక సర్వే చేయించిండు. చాలా సర్వే రిపోర్ట్లు కేసీఆర్ దగ్గరికి వచ్చినాయి. రకరకాల ప్రైవేట్ సంస్థలు కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో పెట్టారు, కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో పెట్టలే. కేసీఆర్ 2-3 సర్వేలు చేయించినట. ఆ 2-3 సర్వే రిపోర్ట్లు తెరపైకి రాలే, కేసీఆర్కి ఇచ్చారు. ఒక సర్వే మాత్రం సిప్యాక్ సర్వే అని చెప్పి ఒక మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే ఒకటి మాత్రమే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మరి అది కేసీఆర్ చేయించిండా రేవంత్ రెడ్డి చేయించిండా వాళ్ళే సొంతంగా చేసిరో తెలియదు, కానీ ఆ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. సో కాంగ్రెస్కి 23 అని, బీఆర్ఎస్కి 84 అని, 6, 7 బీజేపీ అని, 7 ఎంఐఎం అని ఇట్లా రకరకాల రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ 2-3 సర్వే రిపోర్ట్లు చేయించాడు. మొత్తం 119 నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లున్నది, మరి రూరల్ ప్రాంతాలలో 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది, మళ్ళీ ఓడిపోతుందా గెలుతుందా, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏందనేది కొంత కేసీఆర్ సర్వే చేయించే కార్యక్రమం చేస్తే, కేసీఆర్ చేయించినటువంటి సర్వేలో ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే దాదాపు 65 సీట్ల నుండి 70 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కేసీఆర్కు చాలామంది సర్వే చేసేటటువంటి సర్వేలు చెప్పిరట. సర్వే రిపోర్ట్లన్నీ కేసీఆర్ పాజిటివ్గా వచ్చినాయి. అట్లని కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీకి 30-35 సీట్లు 40 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, 45 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది కేసీఆర్ దృష్టికి తీసుకుపోయారట.
ఇంకొంతమంది అయితే ఏకంగా మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ దృష్టి కొంతమంది తీసుకుపోయారు. ఇంకా కేసీఆర్ అలర్ట్ అయిపోయి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో దాదాపు ఈరోజు డిస్కస్ చేసిండు. కేటీఆర్ కూడా బీఆర్ఎస్ లీడర్తో డిస్కస్ చేసిండు. సో కేసీఆర్ మొత్తం చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఓపెన్గా చెప్పిండట, ఇంకో నేను సర్వే చేయించిన, ఈ రిపోర్ట్ ఇట్లా, ఈ కథ ఇట్లా, మీ పైన వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకతను మీరు ఓడగొట్టుకోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, మీకు చాలా పాజిటివ్ ఉంది, ఇంకా పాజిటివ్ కావాలి, మీ పైన ఉన్నటువంటి ఈ పాజిటివిటీని ఇట్లనే కంటిన్యూ చేయండి, మీరు ఎక్కడ తేడా చేసినా కూడా రాబోతున్న ఎన్నికలలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది, మీ ఇష్టం అని చెప్పి కేసీఆర్ ఆల్రెడీ చెప్పేసినట. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు హింట్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? సర్వే చేపిస్తాం, సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం, ముఖాలు చూసి టికెట్లు ఇయ్యం, మీ పేర్లు చూసి టికెట్ ఇయ్యం, మీరు నాకు బాగా పరిచయం ఉన్న టికెట్లు ఇయ్యం, గెలుస్తారు, పక్కా నియోజకవర్గంలో మంచి పేరు ఉన్నది, గెలిచే అవకాశం ఉన్నది, జనాలు కూడా ఆయనకు టికెట్ ఇస్తేనే బాగుంటుందని అనుకుంటేనే టికెట్ ఇస్తాం, లేకపోతే ఇయ్యం అనేది కేసీఆర్ ఓపెన్గా అందరికి చెప్పేసిండు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా గిదే ముచ్చట చెప్పిండు. తర్వాత కేసీఆర్ కొంతమంది లీడర్లతో ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాట్లాడినప్పుడు కూడా గదే ముచ్చట చెప్పిండట. కేసీఆర్ ఫోన్లో మాట్లాడినప్పుడు గిదే ముచ్చట చెప్పిండట. ఇంకోటి కేసీఆర్ వీళ్ళని అలర్ట్ చేసిండు, నియోజకవర్గాలలో పర్యటన చేయండి, నియోజకవర్గాలు తిరగండి, వానాకాలం వస్తుంది, వానాకాలం వస్తున్నప్పుడు పంటలు మొత్తం కూడా మొత్తం ఆగమాగం అవుతాయి, మొత్తం ఇప్పుడు వానాకాలం వస్తే ఏముంటుంది, పత్తి వేసినా కూడా పత్తి మొత్తం ఆగమైపోతాయి, తడిసిపోతుంది, మొత్తం చెట్లన్నీ కొట్టుకోపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు మక్కలు వేస్తే మక్కలు ఆగం, ఏమైనా కూరగాయలు పెడితే కూరగాయలు మొత్తం ఆగం. ఏం చేస్తాయి, వానాకాలంలో వాన ఎక్కువ పడితే, బాగా వాన పడితే పంట అంతా చిన్నభిన్నం అయిపోతుంది, చిదిరిపోతుంది. సో మీరు గ్రౌండ్లో తిరగమని చెప్పి కేసీఆర్ చెప్పిండట. తర్వాత వాన బాగా పడితే హైదరాబాద్ నిండా మునుగుతుంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, అంటే కొన్ని ఇప్పుడు ప్రాజెక్టుల కింద కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల కింద కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అవన్నీ మునిగిపోతాయి, బాగా వరదలు వస్తాయి. సో అలాంటి ప్రాంతాలలో తిరగాలి మీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ వాళ్ళే గ్రౌండ్లో ఉండాలి, అవసరం అనుకుంటే నిత్యావసర సరుకులు ఇవ్వండి, కావాలంటే పార్టీయే భరిస్తుంది పైసలని కూడా కేసీఆర్ చెప్పినట్టు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ధైర్యం కూడా ఇచ్చిందట. మీరు చిన్న చిన్న పనులు చేయండి, నియోజకవర్గంలో సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి అవసరం అనుకుంటే. అసలు కేసీఆర్ ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చింది తెలుసా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు? సొంత పైసలు ఖర్చు పెట్టుకోండి, అవసరం అనుకుంటే బిల్లులు పెట్టుకోమని కూడా చెప్పిండట. ఎవరైనా చెప్తారా ఈ మాట? సొంత పైసలు ఖర్చు పెట్టండి ప్రజల కోసం, నిజాయితీగా ఎంత ఖర్చు పెట్టింది అనేది బిల్లు పెట్టుకోండి, పార్టీ మీకు పైసలు ఇస్తుంది అవసరం అనుకుంటే. కానీ జనాలకు ఏదో ఒకటి చేయమని కేసీఆర్ చెప్తున్నట. ఇంత మించి ఎవరైనా చెప్తారా? కేసీఆర్ కాబట్టి చెప్తున్నాడు, వేరేటోళ్ళు అయితే ఎవరు చెప్పరు. ఇట్లా ఏ పార్టీ అధ్యక్షుడు అట్లా చెప్పరు, మా పార్టీ మీకు ఇస్తారు డబ్బులని. సో కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గ్రౌండ్లో తిరగాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గ్రౌండ్ తయారు చేస్తున్నాడు, గ్రౌండ్లో తిరగడానికి సిద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు తిరగాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పొద్దుగానే లేతే సోషల్ మీడియా నమ్ముకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి లీడర్లు కూడా మాకు సోషల్ మీడియా మస్తు గట్టిగా ఉన్నది, మేము వీడియోలు పెడితే 1,00,000 మంది చూస్తున్నారు, 2 లక్షల మంది చూస్తున్నారు అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోరు. నేను చెప్తా, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి లీడర్లు వాళ్ళ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో 1,00,000 2 లక్షల మంది చూస్తే వీడియో మాకు మస్తు ఫాలోయింగ్ ఉంది అనుకుంటున్నారు. ఆ 1,00,000 మంది కేవలం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు చూస్తలేరు, ఎవరెవరో చూస్తారు. హైదరాబాద్లో ఉన్నోళ్ళు చూస్తారు, అమెరికాలో ఉన్నోడు చూస్తాడు, దుబాయ్లో ఉన్నోడు చూస్తాడు, కర్ణాటకలో ఉన్నోడు చూస్తాడు, ఆంధ్రాలో ఉన్నోడు కూడా చూస్తాడు. వీడియోలు రీల్స్ అందరికి వస్తాయి, అందరు లైక్ కొడతారు, ఫాలో కొడతారు. దాంట్లో పెద్ద కామన్ అది. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు మిమ్మల్ని గుర్తించాల్సింది, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు మిమ్మల్ని చూడాల్సింది, అందరు కాదు. మీరు గెలవాలంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న జనం మీకు ఓటేయాలి. అందరూ విజయవాడకి వెళ్ళి వచ్చి ఓటేయరు కదా, ఆంధ్ర ఓడి వచ్చి ఓటేయడు కదా. కాబట్టి మీ నియోజకవర్గంలో ఫోకస్ పెట్టరు. సోషల్ మీడియాను బంద్ చేయరు, కాస్త సోషల్ మీడియాతో వచ్చేది లేదు, పోయేది లేదు, బంద్ చేయరు. మీరు గ్రౌండ్ రియాలిటీలోకి రావాలి. ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి లీడర్లు అసలు ఎందుకు ఓడిపోయినావు అనేది ఒకసారి కనుక్కోర్రి, జనాలను అడుగుర్రి. మీ పైన ఏం వ్యతిరేకత ఉన్నది, వ్యతిరేకత ఎందుకు వచ్చింది, 2023లో ఎందుకు ఓడిపోయారు, రీజన్ ఏంది, ఎందుకు కాంగ్రెస్ వాడిని కోటేసారు, కాంగ్రెస్ వాడు ఎందుకు అధికారంలోకి వచ్చిన, ఏం కథ అనేది ఒక రియాలిటీ తెలుసుకుంటే మొత్తం మీకు సినిమా అర్థమవుతుంది. ఇప్పుడు రియాలిటీ కాసేపు మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. అబ్బా, 2023లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కేసీఆర్ పైన వ్యతిరేకత లేదు, కేటీఆర్ పైన లేదు, హరీష్ రావు పైన లేదు, మరి ఎవరి పైన ఉన్నది? ఎమ్మెల్యేల పైన ఉన్నది. దందాలు, సెటిల్మెంట్లు, ఇసుక దందా, ల్యాండ్ దందా, అమ్మాయిలను ఇబ్బంది పెట్టుడు, గిదే పని కొంతమంది ఎమ్మెల్యేలది. వ్యతిరేకత రాకపోతే ఏమవుతుంది? మహిళలను వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రకరకాలు. ఒక ఆయన నోట్ల కేక్ పెడతాడు, ఇంకొక ఆయన ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతాడు, ఒక అమ్మాయి ఏకంగా ఢిల్లీకి పోతుంది, ఢిల్లీలో ధర్నా చేస్తుంది, స్లో తప్పి కోల్పోతుంది. ఏంది